హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమాస్ ఫ్లేవర్ డైరీ. ఈరోజు మనము చికెన్ ఇంట్లోనే మైక్రోవేవ్లో ఎలా చేసుకుంటారో చూద్దాము. ఇది చేసుకోవడానికి మనము బోన్లెస్ చికెన్ అయినా లేకపోతే బోన్స్ ఉన్న చికెన్ అయినా తీసుకోవచ్చు. ఈ చికెన్లో మనము కావాల్సినంత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ లెమన్ దీంట్లోనే స్క్వీజ్ చేసుకుంటున్నాము. అందులోనే మనము కొత్తిమీర, పుదీనా ఇంకా కరివేపాకు కూడా వేసేస్తున్నాము. దీనిపైన కొంచెం ఆయిల్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ కర్డ్ అన్నది వేసి బాగా కలుపుకొని ఒక 30 మినిట్స్ వరకు మ్యారినేషన్కి పెట్టుకోవాలి. ఇది మంచిగా మ్యారినేట్ అయ్యాక దీన్ని మైక్రోవేవ్లో ఒక 15 to 20 మినిట్స్ వరకు మైక్రోవేవ్లో పెట్టుకోవాలి. ఇందులోనే ఆ 15 మినిట్స్ అయిపోయాక 1 స్లైస్ ఆఫ్ చీజ్ అన్నది వేస్తున్నాము. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మనం డైరెక్ట్గా తినొచ్చు. జస్ట్ ఫర్ చీజ్ టేస్ట్ కోసము ఒక 2 స్లైసెస్ ఆఫ్ చీజ్ని యాడ్ చేసాము. ఇలా చీజ్ యాడ్ చేశాక సేమ్ అదే బౌల్ని మళ్ళీ మైక్రోవేవ్లో పెడుతున్నాము. ఈ చీజ్ అన్నది 30 సెకండ్స్ to 1 మినిట్ వరకు పెడితే మంచిగా మెల్ట్ అయ్యి చికెన్కి అన్నది పట్టుకొని ఉంటుంది. దీనివల్ల మనకి ఒక బెనిఫిట్ ఏంటంటే చీజ్ని ఎవరైతే ఇష్టపడతారో ఈ చీజీ చికెన్ అన్నది వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఇంతే, సింపుల్ అండ్ ఈజీ హోమ్ మేడ్ చీజీ చికెన్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.